మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. అందులో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నేటి తరుణంలో సహజ సిద్ధమైన అందాలతో కూడిన ప్రకృతి ఆహ్వానం పలికితే ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన గాలి ముఖాన్ని స్పర్శిస్తే ఏమనిపిస్తుంది? కళ్ల ముందే ఎత్తైన కొండలపై నుంచి జాలువారే జలధారను చూస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది? అలాంటి అందాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా సహజత్వంపై మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ముఖద్వారం, గేట్వే ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి. టేకు వనాల పుట్టిల్లు. ఎండాకాలంలో ఆకురాల్చు అడవి కారణంగా వెలవెలబోయి కనిపించింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో కొత్త రంగును అద్దుకుంటుంది. జలసవ్వడులతో ప్రకృతిని ఆస్వాదించేలా పర్యాటకులను రారమ్మని పిలుస్తుంది. ఒక పక్క గోదావరి నది పరవళ్ళు, మరోపక్క పెన్గంగా ప్రాణయుత సవ్వడులు వెరసి ఆదిలాబాద్ జిల్లా జలకళను సంతరించుకుంది. సహజంగానే ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల, పొచ్చర, గాయత్రి, మెట్టెవరకు జలపాతాలతో ప్రకృతి రమణీయతకు కొత్త అందాలను తెచ్చిపెడుతుంది. పైగా ఇక్కడ అటవీ ప్రాంతమంతా ఆకుపచ్చ చీర కట్టుకొని పర్యాటకులను విశేషంగా ఆకరిస్తుంది. కొండలు, దట్టమైన అడవులు, లోయలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ 3-4 రోజులుగా కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా పూర్తిగా పచ్చదనం ఆవరించింది. 4-5 రోజుల కిందట ఎలినినో ప్రభావం వర్షాభావంతో పూర్తిగా ఎండుబారునట్టు ఉండేది. దానికి భిన్నంగా ఇప్పుడు ఈ వారం రోజుల వ్యవధిలోనే జిల్లా పూర్తిగా సస్యశ్యామలంగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు లోటు వర్షపాతంతో ఉంటే ఇప్పుడు సాధారణ వర్షపాతానికి నమోదైంది. పైగా మంచిర్యాల జిల్లాలో అయితే అత్యధిక వర్షపాతం నమోదై ఎక్సెస్గా కనిపిస్తుంది. అంటే ప్రకృతిలో వచ్చే మార్పుకు అనుగుణంగానే ఈ జిల్లాలో మార్పు కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒకప్పుడు 43% అడవులతో విస్తరించి ఉండేది. కాలక్రమాన అది 23%కి పడిపోయింది. పైగా ఇది టేకు వనాల క్షేత్రము. ఇది వేసవి రావడంతో ఆకురాల్చే నైజం ఉంది. ఎక్కడ చూసినా వేసవి కాలంలో ఎండుబారిపోయినట్టు ఉంటుంది. అసలు అడవే లేదన్న భావన కలిగిస్తుంది. కానీ ఖరీఫ్ ఆరంభంలో జూన్ మొదటి 2వ వారంలో కురిసే వర్షాలతో తిరిగి కొత్త రంగును సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాలతోనైతే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఏ అటవీ ప్రాంతాన్ని చూసినా, ఏ గుట్టని చూసుకున్నా ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా పర్యాటకులకు దర్శనమిస్తుంది. అంటే చూడగానే మంత్రముగ్ధులు చేస్తుంది. పైగా ఆదిలాబాద్లోని వానవట్టు, మొలాలు గుట్ట, కుంటాల, పొచ్చర, అటు నిర్మల్ జిల్లాలోని అటవీ ప్రాంతం, కుమరంభీం జిల్లాలోని జోడేఘాటు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, దండేపల్లి, గాంధారి కిల్లా లాంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్తే మనిషి ఉన్నట్టుండగాను ముఖంపై చిరునవ్వు నాట్యమాడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ ఆటోమేటిక్గా మనిషిని ప్రభావితం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉత్తరం నుంచి పెన్గంగా ప్రాణహిత నది ప్రవహిస్తుంటే దక్షిణం నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో 2 పక్కలుగా నదీ ప్రవాహం ఉండడంతో కూడా ప్రత్యేక నైసర్గిక భూభాగం ఇక్కడ ఆవిష్కృతమైపోయింది. వీటికి తోడు ఎత్తైన గుట్టలు, అందులో మధ్యన ఆలయాలతో కూడిన గుట్టలు కూడా కొత్త వింతకు ఒక సాక్షిభూతంగా నిలుస్తుంది. ప్రధానంగా బాసర చదువులమ్మ క్షేత్రం ఈ జిల్లాలో ఉంది. ఇటు ఉత్తరానికి వచ్చే జైనత్ లక్ష్మీనారాయణ స్వామి, తూర్పున సత్యనారాయణ స్వామి గూడెం గుట్టగా ప్రసిద్ధి పొంది ఏ విధంగా చూసినా ఇది పూర్తిగా ఇప్పుడు పర్యాటక ధామంగా వెలసిల్లుతుంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కుంటాల, అట్లాగే పొచ్చర, గాయత్రి జలపాతాల్లో జలధార స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఆ ప్రాంతాలకు ఎవరిని వెళ్లకుండా అధికార యంత్రం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. అంటే బండలన్నీ పాకుడు తేలి ఉండడం, కొంత జారుతుండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పే ఆలోచనతో తాత్కాలికంగా అధికార యంత్రాంగం సందర్శకులను నిలిపివేసింది. కానీ వారం 10 రోజులలో పూర్తిగా అక్కడికి సందర్శకులు కనిపిస్తే అటు కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాలు ఒక సందర్శకులతో కిటకిటలాడే ఆవిష్కరణకు కేంద్ర బిందువు అవుతుంది. దీనికి తోడు కవ్వాల అభయారణ్యం కూడా ఒక పెట్టింది పేరుగా నిలుస్తుంది. పెద్ద పుల్ల ఆవాసంగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం పెద్ద పుల్ల గాండ్రింపు లేనప్పటికీ వన్యప్రాణుల సవ్వడి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా 350 నుంచి 400 రకాల రంగురంగుల పక్షి జాతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తాజాగా సెప్టెంబర్ వరకు
మూగ జీవాలు అట్లాగే వీటన్నిటికీ సంబంధించిన మేటింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పర్యాటకులను కొంత అటవీ శాఖ అనుమతించదు. సెప్టెంబర్ తర్వాత ఈ కవ్వాల అభయారణ్యం సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఇటు భక్తి, అటు శక్తి, అటు యుక్తి అన్నట్టుగా 3 రకాలుగా సంతరించుకున్న అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అందుకోసమే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటకులు, సందర్శకులు కూడా ఈ జిల్లాకు వర్షాకాలంలో రావడానికి ఆసక్తి చూపే అవకాశం ఏర్పడింది. తూర్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఉత్తరాన ప్రాణహిత పెనుగంగ, దక్షిణాన గోదావరి ఉరుకులతో కొత్త శోభకుని అద్దుకుంది. ఏ విధంగా చూసిన ఇప్పుడు పర్యాటక క్షేత్రంగా విలసిస్తుంది, సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తుంది. ఇది తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.